ఎప్పుడో మూలన పడ్డ ద్విచక్ర వాహనం లూనాతో ఇప్పుడు 100 ట్యాంకర్ల మంచినీళ్లు సరఫరా చేశారట. 2014లో తయారైన ఆటోతో 2013లోనే ట్రిప్పుల మీద ట్రిప్పులేసి గ్యాలన్ల కొద్దీ నీళ్లు జనానికి పోసేశారట. అంతెందుకు, స్కూల్ బస్సు, పల్సర్, హీరో హోండా స్ప్లెండర్ ఇలా మార్కెట్లో ఉన్న ప్రతి వాహనంతో నీళ్లు తీసుకొచ్చి శ్రీవారి భక్తులను పావనం చేశారట టీటీడీ సిబ్బంది. ఆడిట్లో బయటపడ్డ ఈ నమ్మలేని నిజాలు చూసి అవాక్కవుతున్నారు ఉన్నతాధికారులు. వెంకన్న సొమ్మును నీళ్లలా తాగేస్తున్నారు అవినీతి పరులు. తేరగా వస్తోందని తెగమేసేశారు అక్రమార్కులు. అంతా కుమ్ముక్కై అడ్డుగోలుగా బిల్లులు చేసి అందిన కడికి దోచుకున్నారు. 2013-14 ఆడిట్ రిపోర్టులో కేవలం 5 సంస్థలకు నీటి సరఫరాలోనే నెలకు 2 లక్షల రూపాయల చొప్పున మింగేసినట్లు తేలింది. దాదాపుగా గిన్నిస్ బుక్ లో ఎక్కే రేంజ్ లో ఇక్కడ అవినీతి కొత్త పుంతలు తొక్కింది. 2013-2014 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ సంస్థ అయిన శ్రీనివాసం, విష్ణు నివాసం, పద్మావతి మహిళా విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కాలేజీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు రికార్డులలో ఉంది. టీటీడీ ట్యాంకర్లు చాలకపోవడంతో బయట వాహనాల్ని కూడా అద్దెకు తీసుకుని నీళ్లు సరఫరా చేస్తుంటారు. ఆ టైంలో తప్పనిసరిగా వాహనం నెంబర్ని నమోదు చేయాలన్న రూల్ ఉంది. అసలు ట్రిప్పులేయకుండానే అదనపు ట్రిప్పులు వేసినట్లు రికార్డులో రాసిన అవినీతి సిబ్బంది తమకు తోచిన ఏదో ఒక బండి నెంబర్ వేసేవారు. ఆడిట్లో ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు. రవాణా శాఖ వెబ్సైట్లో ఆ నెంబర్లు కొట్టి చూసిన విజిలెన్స్ అధికారులకు నిజంగానే షాక్ తగిలింది. 2013 ఏప్రిల్లో ఓ ట్యాంకర్తో నీళ్లు సరఫరా చేసినట్లు రాసి ఆ నెంబర్ వేశారు. సైట్లో కొట్టి చూస్తే అది 2014 జూన్లో తయారైన ఓ ఆటో నెంబర్గా తేలింది. అంటే అసలు ట్యాంకర్ లేకపోగా తయారవక ముందే దానిలో రవాణా చేసినట్లు అడ్డగోలు ఎంట్రీలు చేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే టీవీఎస్ 50 కంటే చిన్నది, అసలు అది ఎలా ఉంటుందో ఈ జనరేషన్ కు తెలియని లోనా నెంబర్ వేశారు. ఈ నెంబర్ వాహనంతో 2013లో ఏకంగా 100 ట్రిప్పుల నీళ్లు పోశారట. ఇలా 1 కాదు 2 కాదు, టీటీడీ ఇంజనీరింగ్ విభాగం లీలలు ఆ శ్రీనివాసుడికి కూడా సాధ్యం కావేమోనంటున్నారు భక్తులు. దొంగ బిల్లులు సృష్టించి దాదాపు లక్షల రూపాయలు కాజేసిన గనులు నీటి కుంభకోణాల్లో బయటపడ్డాయి. ఇవన్నీ కూడా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక కుంభకోణాలు ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చి దేవుని ఆస్తులు కాపాడిన సంఘటన ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు లోనాలతో, బజాజ్ చేతకులతో, పల్సర్ హోటళ్లతో, హీరో హోండా లాంటి స్కూటర్ బైకులు నెంబర్లు వేసి ట్రాక్టర్ల మేము ద్వారా నీళ్ళు సప్లై చేశామని చెప్పి దొంగ బిల్లు సృష్టించి ఇంజనీరింగ్ కుంభకోణం భయంకరంగా జరిగిన విషయాన్ని గుర్తించాలి. దేవుడు ఆస్తులు కాజేస్తున్నారు. ఈ విషయాన్ని ఇంజనీరింగ్ విభాగంలో బయటపడిన విషయం మీరు దృష్టి తీసుకొస్తున్నారు. ఎన్టీవీ వాళ్ళు దీన్ని వెంటనే తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 5 సంస్థలకు నీటి సరఫరా విషయంలోనే ఇంత భారీగా అవినీతి జరిగితే ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో తామిచ్చిన కానుకల సొమ్మును టీటీడీ సిబ్బంది ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థమవుతోందంటున్నారు భక్తులు.